హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం క్లాస్ 11 కెమిస్ట్రీలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కన్సెప్ట్స్ డిస్కస్ చేయబోతున్నాము. అదే మోల్ కన్సెప్ట్. యాక్చువల్లీ మోల్ కన్సెప్ట్ చాలామంది స్టూడెంట్స్కి స్టార్టింగ్లో కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది. సో ఈ వీడియోలో మోల్ కన్సెప్ట్ని చాలా సింపుల్గా అసలు అది ఏంటో అర్థం చేసుకుందాము. ఓకే, మోల్ కన్సెప్ట్ని ఫార్ములా లాగా కాకుండా ఒక సింపుల్ కౌంటింగ్ కన్సెప్ట్ లాగా అండర్స్టాండ్ చేసుకుంటే చాలా ఈజీ. సో ఫస్ట్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేద్దాం. ఓకే, సో వెనెవర్ వి గో టు మార్ట్ ఆర్ సూపర్ మార్కెట్, మనము 1 డజన్ ఆఫ్ ఎగ్స్ అని షాప్కీపర్కి అడుగుతాం. సో 1 డజన్ ఆఫ్ ఎగ్స్ అడిగినప్పుడు వాళ్ళు మనకి ఎన్ని ఎగ్స్ ఇస్తారు? 12 ఎగ్స్, రైట్? సిమిలర్లీ మీరు ఒకవేళ 1 డజన్ ఆఫ్ బనానాస్ అడిగారనుకోండి, 1 డజన్ ఆఫ్ బనానాస్ అడగగానే మీకు 12 బనానాస్ ఇస్తారు, కరెక్ట్? సో ఇక్కడ డజన్ అనేది ఏంటి? డజన్ ఈజ్ బేసికలీ అ కౌంటింగ్ యూనిట్. అంటే 1 డజన్ అనగానే అక్కడ ఒక నంబర్ ఫిక్స్ అయింది. ఆ నంబర్ ఏంటి? 12. సో 1 డజన్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ పార్టికల్స్? 12 పార్టికల్స్ ఆర్ ఎంటిటీస్. ఎంటిటీస్ అంటే ఏంటి? ఇట్ కెన్ బి ఎనీథింగ్, ఎనీ సబ్స్టెన్స్. ఓకే, సో ఇక్కడ ఎక్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము, బట్ డజన్ అనేది ఓన్లీ ఎక్స్కే కాదు, ఇట్ కెన్ బి యూస్ టు ఎనీథింగ్, రైట్? లైక్ బనానాస్, లైక్ పెన్స్, లైక్ వాట్ ఎవర్ ఇండివిజువల్ థింగ్స్. ఓకే, సో 12 థింగ్స్ అయినప్పుడు మనం అది డజన్ అని అంటాము, రైట్? సో సేమ్ కన్సెప్ట్ కెమిస్ట్రీలో కూడా యూస్ చేస్తాము. అదే ఏంటి? మోల్. ఓకే, సో కెమిస్ట్రీలో మనకి 1 మోల్ అంటే ఏంటి? 1 మోల్ ఈజ్ గివెన్ బై 6.022 ఇంటూ 10 to the power 23 నెంబర్ ఆఫ్ పార్టికల్స్. ఓకే, సో ఇది మనము డిఫరెంట్ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ కోసము ఈ 1 మోల్ అనేది వాడతాము. ఓన్లీ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్సే కాదు, ఇట్ కెన్ బి ఎనీ ఎంటిటీ ఇన్ కెమిస్ట్రీ ఆల్సో. సో ఆటమ్స్ అనేటివి చాలా టైనీ పార్టికల్స్ కదా, ఒక్క ఆటమ్, 2 ఆటమ్, 3 ఆటమ్స్ ఇలా అనలేము, ఇండివిజువల్గా కౌంట్ చేయలేము. అందుకే సైంటిస్ట్ ఒక కౌంటింగ్ యూనిట్ యూస్ చేస్తారు. సో దాట్ కౌంటింగ్ యూనిట్ ఈజ్ వాట్ వీ కాల్ యాజ్ మోల్. 1 మోల్ అంటే ఎంత? 6.022 ఇంటూ 10 to the power 23 నెంబర్ ఆఫ్ పార్టికల్స్. ఈ నంబర్ని మనము అవగాడ్రోస్ నంబర్ అని కూడా అంటాము. ఓకే, this number is also called as Avogadro's number. సో అవగాడ్రోస్ నెంబర్ని మనం క్యాపిటల్ N విత్ సబ్స్క్రిప్ట్ A ఇలా కూడా రాస్తాము. సో అవగాడ్రోస్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 6.022 ఇంటూ 10 to the power 23. సో ఇక్కడ పార్టికల్స్ అంటే ఏంటి? ఇక్కడ ఒక పార్టికల్ అంటే ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఏమని రాశాను? 6.022 ఇంటూ 10 to the power 23 పార్టికల్స్ అని రాశాను. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ది సబ్స్టెన్స్. అది ఆటమ్స్ కావచ్చు, మాలిక్యూల్స్ కావచ్చు, ఆయన్స్ కూడా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే 1 మోల్ ఆఫ్ హైడ్రోజన్ అంటే 6.022 ఇంటూ 10 to the power 23 hydrogen atoms. If I say 1 mole of H2O, which is water, 1 mole of H2O molecules అంటే ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నట్టు? 6.022 ఇంటూ 10 to the power 23 H2O molecules. ఓకే, మీరు కెమిస్ట్ దగ్గర వెళ్ళి 1 మోల్ ఆఫ్ హైడ్రోజన్స్ ఇవ్వండి అంటే వాళ్ళు మీకు 6.022 ఇంటూ 10 to the power 23 హైడ్రోజన్ ఆటమ్స్ ఇస్తారు. ఇఫ్ యూ గో అండ్ ఆస్క్ 1 మోల్ ఆఫ్ వాటర్ అంటే దే విల్ గివ్ యూ 6.022 ఇంటూ 10 to the power 23 H2O molecules. అగైన్ ఇఫ్ యూ గో అండ్ ఆస్క్ 1 మోల్ ఆఫ్ Na plus ions అంటే the chemist will give you 6.022 into 10 to the power 23 Na plus ions. Okay, this is how you have to understand. 1 mole means Avogadro's number of specific entities. అది ఆటమ్ కావచ్చు, మాలిక్యూల్ కావచ్చు, అయాన్ కావచ్చు. ఓకే,
amount of substance containing 6.022 into 10 to the power 23 number of particles is what we call as 1 mole. ఇప్పుడు చెప్పండి, if I go to the shopkeeper and I ask him, give me 1 mole of x, then how many x he has to give me? 6.022 into 10 to the power 23 number of x ఇస్తే అప్పుడు I can say that is 1 mole of x. Understood? So simple definition ఏంటి? Mole is the SI unit of amount of substance. Simply how you can understand this? What is a mole? Mole is the SI unit of amount of substance. ఓకే, ఎగ్జామ్లో డెఫినేషన్ అడిగితే ప్రాపర్ టర్మినాలజీ యూజ్ చేయండి. బట్ కన్సెప్ట్ ఏంటి అంటే ఇదే. డజన్ అంటే 12, మోల్ అంటే 6.022 ఇంటూ 10 to the power 23. అంతే, దట్స్ ఇట్. ఓకే, hope you have understood the small concept. If you have a doubt, please comment below. Thank you.